కరీంనగర్లో రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టోర్నమెంట్ పోస్టర్ను కరీంనగర్ జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. డిసెంబర్ 6న జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. కుంగ్ఫు, కరాటే, ఉషు, తాయిక్వాండో తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. విజేతలను జాతీయ స్థాయి టోర్నమెంటుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు వివరించారు. బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బ్రోచర్ రిలీజ్ ఈ డిగ్రీ కాలేజీ చైర్మన్ కృష్ణ మరియు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ శ్రీధర్ అండ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ అండ్ మూర్తి అండ్ ఆర్మీ వెంకటరెడ్డి ఈరోజు జరిగే కార్యక్రమం ఈ బ్రోచర్ రిలీజు రాబోయే డిసెంబర్లో సాంప్రదాయ గార్డెన్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి మరి దాదాపు ఒక 1000 మంది బాలబాలికలు అందరూ పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. మరి దానికి గత 4 సంవత్సరాల నుంచి డిగ్రీ కళాశాల చైర్మన్ కృష్ణ మరి దీనికి ఎంతో వెనుక ఉండి మరియు మార్షల్ ఆర్ట్స్కు ఎంతోమంది విద్యార్థులను తయారు చేసేయడానికి ముందుకొచ్చి మరి వెనుక ఉండి నడిపించేటువంటి వారందరికీ కూడా మార్షల్ ఆర్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఇది వరుసగా 4వ రాష్ట్ర స్థాయి పోటీలను మేము నిర్వహిస్తున్నాము. దీంట్లో రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి, బాలబాలికలు వచ్చి పాల్గొని ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సక్సెస్ చేయాలి. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి మళ్ళీ మీరు నేషనల్స్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. మేము 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. మేము నిర్వహించడానికి మాకు ప్రధానంగా వారి అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి జనార్దన్ రెడ్డి గారు మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నారు, మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న డిసెంబర్ 6వ తేదీన సాంప్రదాయ గార్డెన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి మాస్టర్లు పిల్లలు వాళ్ళ పిల్లలతోటి అత్యధిక పిల్లలతోటి వచ్చి ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లలకు వచ్చే కరాటే విద్యార్థులకు ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా చేకూర్చడం జరుగుతుంది. సుమారుగా ఒక 1000 మంది కరాటే విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కేటగిరీ వైజ్గా ఉషు, కుంగ్ఫు, కరాటే, టైక్వాండో వీటికి సపరేట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ కూడా మెన్షన్ చేయడం జరిగింది.